హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి కారంగా ఏమన్నా తినాలనిపించినప్పుడు చప్పటగా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ అనమాట. సో ఈ శనగపప్పు కారం స్నాక్ ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. యాజ్ ఇట్ ఈజ్ షాప్లో కొన్న స్టైల్లో ప్యాకెట్లో హల్దీరామ్స్ అనేటివి దొరుకుతాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటుందన్నమాట. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఈ చనా దాల్ నమ్కిన్ రెసిపీని చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం శనగపప్పుని 1 కప్పు వరకు తీసుకోవాలన్నమాట. నేనైతే ఆల్రెడీ ఈ శనగపప్పుని తీసుకొని కడిగి ఉంచేసి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. సో మీకు అంత వీలు లేకపోతే మినిమం ఈ శనగపప్పు అనేది మినిమం ఒక 4 గంటల సేపు అయినా మీరు ఖచ్చితంగా నానబెట్టుకొని ఉండాలి. సో ఇవైతే అప్పుడే క్రిస్పీగా మనం ఆయిల్లో వేయగానే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేశాను. నాకైతే ఈ శనగపప్పు అనేది చక్కగా నానిపోయింది. మీకు వీలుంటే మాత్రం ముందు రోజు నానబెట్టుకొని నెక్స్ట్ డే రెసిపీని చేసుకోవడానికి ట్రై చేయండి. లేదండి టైం లేదనుకునే వాళ్ళు ఒక మినిమం 4 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని వాటర్ అన్ని వంపేసి ఇలా వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసుకొని పప్పుని సపరేట్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన ఈ పప్పును మొత్తం పరుచుకొని తడంతా లేకుండా తడంతా ఆరిపోయే వరకు ఈ పప్పును అనేది మనం ఇలా తూడ్చుకోవాలన్నమాట. అంటే స్క్రబ్ చేసుకోవాలి. లేకపోతే ఒక అరగంట పాటైనా ఈ పప్పును అనేది చక్కగా పక్కన ఉంచుకోవాలి. అప్పుడైతే మనకి వాటర్ అనేటివి ఆ పప్పు పైన ఉండకూడదు అనమాట. ఇలా వాటర్ మొత్తం ఎందుకు తీసేయాలంటే ఆయిల్లో వేసినప్పుడు మనకి పప్పు అనేది పేలకుండా ఉండడానికి, ఆయన ఎక్కువ ఆయిల్ కూడా పీల్చకుండా ఉండడానికి ఇలా వాటర్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి తగినంత ఆయిల్, అంటే డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకొని ఒక పప్పు ముక్క తీసుకొని అందులోకి వేసి చూస్తే అలా సడన్గా పైకి తెలియాలన్నమాట. సో అలా చక్కగా ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం కొద్దిగా శనగపప్పు తీసుకుంటూ ఆ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్ సహాయంతో మనం పప్పును అనేది చక్కగా వేయించుకోవాలన్నమాట. ఒకేసారి మనం ఆయిల్లో వేసేస్తే గనక ఆ ఆయిల్ బబుల్స్కి ఏంటంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సో ఇలా కొద్దిగా మనం వేయించుకుంటే ఆయిల్ పైకి రాకుండా చక్కగా మనకి పప్పు అనేది లోపటి దాకా వేగిపోతుంది అనమాట. సో ఇలా మనకు కొంచెం పప్పు అనేది వేగిపోయిన తర్వాత అవి ఆయిల్లో వేసేసి మరికొన్ని శనగపప్పుని తీసుకొని మళ్ళీ ఇంతకుముందు చేసిలాగానే కొద్దిగా ఫ్రై చేసుకుంటూ పైకంటూ అండ్ మళ్ళీ ఆ పప్పుని ఆ ఆయిల్లోకి వేసేస్తే ఆయిల్ అనేది పప్పు ద్వారా పైకి రాకుండా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం పప్పు వేయించేసుకొని మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. సో బబుల్స్ మొత్తం తగ్గే వరకు మనం ఈ పప్పును అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు అనేది ఒక 80% వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం స్ట్రెయినర్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి పప్పునంతా. ఎందుకంటే మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకోకూడదు. ఈ పప్పుని డబల్ టైమ్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఈ దాల్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. అందుకే నేను డబల్ టైమ్స్ అంటే 2 సార్లు ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్గా మళ్ళీ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చనా దాల్ అంతా మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసేసి మరి 10 మినిట్స్ వరకు వెయిట్ చేసేస్తే మనకి చనా దాల్ అనేది రెడీ అయిపోయిందన్నమాట. సో చూసారు కదా, మనకి 80% ఫ్రై అయిన తర్వాత మరో 20% ఏంటంటే మరొక్కసారికి అంటే ఇంకో వాయి వేసుకొని మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. కంపల్సరీగా కింద అనేది టిష్యూ పేపర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి కంపల్సరీగా టిష్యూ పేపర్స్ అనేది యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇందులోకే రుచికి తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ కొంచెం చట్పటా కోసం నేను 1 స్పూన్ చాట్ మసాలా కూడా ఇందులోకి యాడ్ చేశాను అనమాట. సో దీన్ని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా కూడా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే పప్పు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ వేసుకుంటే కలుస్తాయి అన్నమాట. సో చల్లారిన తర్వాత మాత్రం అస్సలు కలవవు సాల్ట్ను కారం. సో తప్పకుండా ఈ పప్పు అనేది హీట్గా ఉన్నప్పుడే కారమును సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా, మన హల్దీరామ్స్ స్టైల్లో చనా దాల్ నమ్కీన్ అయితే రెడీ అయిపోయింది. చట్పటాగా అప్పటికప్పుడు చేసుకొని తినాలంటే మనకి ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకు కారంగా ఏమైనా తినాలనిపించినా ఇలా చేసుకొనైనా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది.
త్వరలోనే మూంగ్ దాల్ రెసిపీని కూడా నేను మీకు షేర్ చేస్తానన్నమాట. సో తప్పకుండా మన ఛానల్ని ఏ వీడియో కూడా మిస్ చేయకుండా అన్ని వీడియోస్ కూడా కంప్లీట్గా చూసేయండి. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి, సౌండ్ వింటేనే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉంటుందన్నమాట ఈ చనా దాల్ నమ్కిన్ రెసిపీ అనేది. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.